Hi friends and my dear students, I'm Nandana. Welcome to my channel. And ఈరోజు నేను మీతో ఒక మాట గురించి మాట్లాడదాము అనేసరి మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఆఫ్టర్ బైఫికేషన్ అంటే 2010లో మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి ఎలక్షన్ జరిగింది. ఆఫ్టర్ 2010 ఇంతవరకు అంటే లాస్ట్ 15 ఇయర్స్గా మన దగ్గర ఫార్మసీ కౌన్సిల్కి మనకి ఎటువంటి ఎలక్షన్ పెట్టలేదు. ఇప్పుడు మనము ఫార్మసీగా రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు ఒక ఎలిజిబిలిటీ వచ్చింది, మనకు ఒక రైట్ వచ్చింది. అది మన చేత మనము ఫార్మసీ కౌన్సిల్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి గెలిపించుకొని మన యొక్క ఏవైతే ఇంటెన్షన్స్ ఉన్నాయో మన యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఎన్నుకున్న ఆ వ్యక్తుల ద్వారా మనం సంపాదించుకోవడానికి మనకు ఒక రైట్ ఇది. ఈ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఓన్లీ మన ఫార్మసీ వాళ్ళకే. మనం అందరం కూడా అంటే ఫార్మసీ రిలేటెడ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఐదర్ బీ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, మాస్టర్స్ ఇన్ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడాను రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మనం రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు అవుతాము. ఈ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అన్నది, ఈ రైట్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనము ఈ వచ్చిన ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయినట్లయితే మనము వేస్ట్ అనేసి అనుకుంటాం. చాలామంది ఏమంటారంటే ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో ఫార్మసీ చేసిన వాళ్ళు ఇది ఒక వేస్ట్ అనేసి అని చెప్పేసి, ఈ ఫార్మసీ చదవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనేసి అని ఇలాంటి మాటలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు విన్నాను. చాలామంది కూడాను నేను కూడాను కొన్నిసార్లు నేను సజెస్ట్ చేశాను. బట్ నేను సజెస్ట్ చేయడం ఏంటి అని అంటే నేను చదువుకున్న ఈ ఫార్మసీ నాకు ఫుడ్ పెడుతుంది కూడా. అలాగే ప్రతి ఫార్మసీ చదివిన ప్రతి ఒక్కడికి కూడాను ఉద్యోగం రావాలనే ఏం లేదు కదండి. సో మనం బిజినెస్ కూడా చేసుకుంటాం. అంటే ఒక ఫార్మసిస్ట్ అన్నవాడు ఏ విధంగా బతకొచ్చు, ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నా కూడాను బ్రతకవచ్చు. ఫార్మసీ అనేది యూజ్లెస్ సబ్జెక్ట్ అయితే కాదు. మనము ఫార్మసీని గుర్తుపెట్టుకుందాం, ఫార్మసీ అంటే ఏంటో తెలుసుకుందాం. మొన్న రీసెంట్గా ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ మై సీనియర్ ఏం చెప్పారంటే, ఒక ఆయన మెడికల్ షాప్ ఏదైతే ఉందో ఆ మెడికల్ షాప్కి ఒక అతను వచ్చాడట. అంటే ఒక 20-25 ఇయర్స్ అబ్బాయి వచ్చాడట. ఆ అబ్బాయి వచ్చి ఏం చెప్పాడు అంటే, నాకు పొట్ట నొస్తూ ఉంది, కడుపు నొస్తూ ఉంది, ఇక్కడ ఛాతిలో నొప్పి వస్తూ ఉంది. ఫార్మసిస్ట్ గారు అంటే మీన్స్ షాప్లో ఉన్న వారిని అడిగి నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, నాకు తగ్గిపోతుంది అని అంటే ఆ ఫార్మసిస్ట్ గారు అన్నారట, లేదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు చెక్ చేయించుకో అనేసి అని అన్నారంట. కానీ దానికి అబ్బాయి ఉండి నేను హాస్పిటల్కి వెళ్ళే టైం లేదండి, నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే అంటే ట్రీట్మెంట్కి డబ్బులు కావచ్చు, కన్సల్టేషన్కి డబ్బులు కావచ్చు, వీటికి బోల్డ్ అంత అవుతూ ఉంటుంది నాకు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను. మీరు ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ వేసుకుంటే నాకు తగ్గిపోతుంది అనేసి అని ఒక నమ్మకంతో ఆ ఫార్మసీ షాప్కే వచ్చాడట ఆ అబ్బాయి. వచ్చిన తర్వాత ఆ సార్ ఉండి, అరే కాదురా నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోరా అనేసి అని అంటే, లేదు మీరు ఇవ్వండి మెడిసిన్ అని అంటే, అప్పటికి ఆ సార్ ఏంటంటే అతనికి ఏవైతే సింటమ్స్ ఉన్నాయో ఆ సింటమ్ బేస్ చేసుకొని డ్రగ్ ఏదైతే ఉందో అంటే మీన్స్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇచ్చారట. అది ఇచ్చిన తర్వాత అది రిలీఫ్ ఇచ్చిందట. నెక్స్ట్ డే మళ్ళీ ఆ అబ్బాయికి పెయిన్ అనేది స్టార్ట్ అయింది, చెస్ట్లో నుండి పెయిన్ స్టార్ట్ అయింది. అతను మళ్ళీ ఆ మెడికల్ షాప్కి వచ్చి, నిన్న మీరు ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ నాకు ఉపయోగపడిందండి, ఇప్పుడు మళ్ళీ నాకు ఆ మెడిసిన్ ఇవ్వండి అనేసి అడిగితే అతను ఏం చేశారు అంటే గట్టిగా తిట్టి అతన్ని హాస్పిటల్కి పంపించిన వెంటనే తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని. సో అంటే ఫార్మసిస్ట్ అన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఫార్మసిస్ట్ డ్రగ్స్ గురించి చదువుతున్నాడు, డ్రగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చదువుతున్నాడు, డిసీజ్ ఎలా వస్తుందో తెలుస్తుంది అతనికి, డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి అని
డిసీజ్ సింటమ్స్, సైన్స్, మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫార్మసిస్ట్కి తెలుసు కాబట్టే అతను ఏం చేశాడంటే ముందు నువ్వు ఫిజిషియన్ని మీట్ అవ్వు అనేసి అని చెప్పి ఫిజిషియన్ దగ్గరికి పంపించాడు. ఏవైతే సింటమ్స్ బేస్ చేసుకుని అతను వచ్చాడో. ఇప్పుడు చూడండి మరి ఫార్మసిస్ట్ అన్నవాడు అక్కడ కరెక్ట్ పని చేశాడా లేదా? కరెక్ట్ పని చేసి ఉంటాడు కదండి. ఆ పని చేశాడు కాబట్టే ఆ అబ్బాయి యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది పెరిగింది. సో నేను అనుకుంటాను ఫార్మసిస్ట్ అన్న జాబ్ ఫీల్ వెరీ ప్రౌడ్. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఐఎమ్ ఏ ఫార్మసిస్ట్. నేను ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయ్యాను కాబట్టి నేను ఒక ఫార్మసిస్ట్ అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో నేను కొన్ని రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మెడిసిన్ ఏదైతే ఉందో వాటిని ప్రిపేర్ చేయించగలను, వాటి గురించి చదవగలను, చెప్పగలను, వాటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వగలను. కాకపోతే ఏంటి అని అంటే ఫార్మసీ షాప్లో ఫార్మసిస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నాన్ ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఏది తెలియదు కదండి. వాళ్ళు ఏంటంటే రొటీన్గా ఏవో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆ మెడిసిన్కి ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాళ్ళు క్లియర్ అనేసి అనుకుంటారు. కానీ ఫార్మసిస్ట్ అన్న వాడికి డ్రగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు కాబట్టే ఫార్మసిస్ట్ కంపల్సరీ ఫార్మసీలో ఉండాలి అని PCI రూల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను PCI రూల్ తీసుకొని వచ్చింది కాబట్టి ప్రతి మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ అన్నవాడు కంపల్సరీ ఉండాలి. ఫార్మసిస్ట్ ఉంటేనే ఆ వచ్చిన డిసీజ్ ఏంటని తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ H ప్రకారం విత్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ మనము డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఫార్మసిస్ట్ ఒక్కడికే డ్రగ్ ఇంటరాక్షన్స్, అడ్వర్స్ రియాక్షన్స్ గురించి తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ పొరపాటున ఓవర్లుక్లో ఫిజిషియన్ ఏమన్నా డ్రగ్స్ రాసినట్లయితే ఆ డ్రగ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏంటి అనేది ఫార్మసిస్ట్కి తెలుస్తుంది. కాబట్టి ఫార్మసిస్ట్ ఇమీడియట్గా ఇంటిమేట్ చేస్తాడు, అయితే ఫిజిషియన్కి కావచ్చు లేదా పేషెంట్ యొక్క అటెండెంట్కి కావచ్చు. కాబట్టి PCI తీసుకొచ్చిన ఈ రూల్ అయితే నాకు నచ్చింది. సో మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటాను ఫార్మసీకి రిలేటెడ్. అయితే నేను ఇంకొకటి విషయము అంటే ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదని నాకు తెలియదు. కానీ సో నా అనుభవం ఏదైతే ఉందో, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి అని అనుకుంటున్నాను. అందుకే మీ ముందుకు వచ్చాను. ఏంటి అనేసి అని అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ మాత్రమే ఫార్మసీలో ఉండాలి అని అన్నప్పుడు ఆ ఫార్మసీ గురించి చదివిన వాడు మాత్రమే అందులోకి వెళ్ళాలి అని అంటాను నేను. కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ అంటే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించాలి. బట్ నేనేమంటాను అని అంటే కొంతమందికి అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి డిస్టెన్స్ మోడ్లో ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. బట్ వాళ్ళకి కొంత కూడాను ఇన్ఫర్మేషన్ లేదు డ్రగ్ సంబంధించి. అలాంటి వాళ్ళని సర్టిఫికేట్ వచ్చేసింది కదా, సర్టిఫికేట్ తీసుకొని నేను వెళ్ళి మెడికల్ షాప్లో కూర్చుంటాను అనేసి అన్నది అది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది పిల్లలు కాలేజీకి వచ్చి చదువుకొని ఆ డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళు ఫార్మసిస్టులు అవుతున్నారు, ఫార్మసీలో వర్క్ చేస్తున్నారు, రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు అవుతారు. కొంతమంది చదువుకోకుండా వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఇదేదో ఒక బైపాస్, ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా అని చెప్పేసి ఏదో జాయిన్ అయిపోవటము, ఆ జాయిన్ అయిపోయిన తర్వాత ఏదో బట్టి పట్టేసేసి ఎగ్జామ్స్ రాసేయటం, పాస్ అవ్వటం అలా వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డ్రగ్ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. నేను ఒక ఫార్మసిస్ట్ని, అట్ ది సేమ్ టైం నేను ఒక లెక్చరర్ని కూడా. నేను చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే చదువుకోవటం అన్నది కొంతమంది పిల్లలే చదువుతున్నారు, ఇంకొంతమంది వాళ్ళు చదవట్లేదు. కానీ చదువుకోకుండానే సర్టిఫికెట్ పొందుకుంటున్నారు. సో నేను అంటాను PCI వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది? వాటిని ఐడెంటిఫై చేసేసి వాటికి ఎలా మీరు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు? ఇది ఒక చిన్న స్మాల్ ఏమంటారంటే నా డౌట్ అండ్ కొంచెం దీన్ని క్లారిఫై చేస్తారేమో అనేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మనము మన ఓటుని వేసుకోవాలి. ఆ ఓట్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేయాలి. ఆ ఓట్ యూటిలైజ్ చేసేటప్పుడు ఆ మేనిఫెస్టోస్ చూడండి, ఏ టైప్ ఆఫ్ మేనిఫెస్టోస్ ఉన్నాయి.
ఆ మేనిఫెస్టోలో మనము ఎవరికి ఓటు వేయాలి, ఎవరు పడితే వాళ్ళకి ఓటు వేయడానికి ఇది ఏంటి అనేసి అని అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే 5 ఏళ్ల పరిపాలన మనము గవర్నమెంట్కి ఎలా ఇస్తున్నామో మనము 5 ఏళ్ల పరిపాలన మన ఫార్మసీ కౌన్సిల్కి కూడా ఇస్తున్నాం. మన బాధ్యతలు, మన బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు అన్నదాన్ని ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన ఓట్ ఏదైతే ఉందో ఆ ఓట్ని యూటిలైజ్ చేసుకుందాం. ఎందుకులే మనకి ఇదంతాను, ఇది రాజకీయం కదా, మనకి ఎందుకులే అనేసి అనుకుంటే మన అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఫార్మసీకి ఓటు వేయండి. మన ఫార్మసీ అన్నది ఎలా ఉండాలి? కరోనా టైంలో డాక్టర్స్ని మెచ్చుకున్నారు, నర్సెస్ని మెచ్చుకున్నారు, కానీ ఫార్మసిస్టులు మాత్రం ఎవ్వరూ కూడా గుర్తించలేదు. దానికి మనం బాధపడాలా, లేదు నిస్వార్థమైన సేవ మనం చేసామని సంతోషించాలా? దీనికి కూడాను ఒకసారి మీరు కూడాను ఆలోచించండి. ఫార్మసిస్ట్ అన్నవాడు, మనిషి అన్నవాడు భూమి మీద ఎంతవరకు ఉన్నాడో అంతవరకు డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఉన్నప్పుడు మెడిసిన్ కూడాను కావాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్ తయారు చేసేది మనమే, ఫార్మసిస్టులమైన మనమే. మన ఓటు ఏదైతే ఉందో మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఓటు వేద్దాం. ఓటు వేసే విధానం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. December 5th నుండి మన ఇంటికి, అంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి ఏదైతే మనం అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్కి ఒక కవర్ వస్తుంది. ఆ కవర్లో కొన్ని పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లలో ఫస్ట్ మనము ఎవరెవరికి ఓటు వేయాలి అని ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్లో 6 మెంబర్స్కి మనము ఇంటూ గుర్తు ఏదైతే ఉందో అది కరెక్ట్గా వేయాలి. మనం ఎంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఇంటూ గుర్తు, అంటే మనం బ్యాలెట్ పేపర్ ఏదైతే 1, 2, 3 ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దానికి ఇంటూ గుర్తు వేయాలి తప్ప 1, 2, 3 అని మెన్షన్ చేయకూడదు. 6 మెంబర్స్కి మాత్రమే మనము ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ ఓటు వేసింది ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్లో మనం ఏం చేస్తామంటే ఆ ఓటు వేసిన పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసి అందులో పెట్టేసి గమ్ పెట్టేసి దాన్ని షీల్డ్ చేసేయాలి. ఆ సీల్ చేసేసిన తర్వాత మనకి ఇంకొక పేపర్ ఉంటుంది, డిక్లరేషన్ ఫామ్. అలాగే ఒక 5 లేదా 6 మనకి సపోర్ట్ చేస్తున్నట్లు, సపోర్ట్ ఇన్ సెన్స్ సాక్షి, విట్నెస్. మనము రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు అనేసని వాళ్ళు విట్నెస్ సైన్ చేసిన ఒక పేపర్ ఉంటుంది. సో డిక్లరేషన్ ఫాము అలాగే విట్నెస్ చేసిన వాళ్ళ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపరు ఏదైతే ఉందో దాన్ని ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్లో డిక్లరేషన్ ఫాము అలాగే విట్నెస్ పేపర్స్, మనం ఎవరికైతే ఓటు వేసామో ఆ కవర్, సీల్డ్ కవర్ ఉంది కదండి, ఆ కవర్, అవి 2 కలిపి అవన్నీ అంటే మొత్తం 3. ఒకటి ఎన్వలోప్, ఏంటి మనం ఓటు వేసిన ఎన్వలోప్, సెకండ్ డిక్లరేషన్ ఇచ్చిన పేపరు, థర్డ్ వచ్చేసి విట్నెస్ పేపర్. ఈ 3 కలిపి సెకండ్ ఎన్వలోప్లో లోపలికి పెట్టేసి దానికి కూడాను గమ్ రాసి సీల్ చేస్తాం. సీల్ చేసిన ఈ కవర్ని ఇంకొకటి మన ఫార్మసీ కౌన్సిల్ అడ్రస్తో ఉన్న ఒక పెద్ద కవర్ ఎన్వలోప్ వస్తుంది, అందులో పెట్టేసి దాన్ని కూడా గమ్ రాసేసి మనం సీల్ చేసేసి దాన్ని తిరిగి మనం పోస్ట్ చేస్తాం. ఇలా పోస్ట్ చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు, జూరిస్ప్రుడెన్స్లో మనము లేదా ఫోరెన్సిక్ ఫార్మసీ లేదా ఎథిక్స్ అండ్ లా తీసుకున్నప్పుడు అందులో ఫార్మసీ యాక్ట్ ఉంటుంది. ఫార్మసీ యాక్ట్లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నామినేటెడ్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్, రిజిస్ట్రార్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదండి. సో వీళ్ళని మనం ఎంచుకోవడం కోసం మన రైట్ మనము యూటిలైజ్ చేసుకుంటాం. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను, మన ఓటు ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. ఇది మన హక్కు మనం యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని వృధాగా పోనీయద్దు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఇది వస్తుంది. మన బాధ్యతగా అది ఫిల్ చేసి దాన్ని మళ్ళీ రిటర్న్ పోస్ట్ చేస్తే మనము మన ఓటుని ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఫార్మసీ అన్నది ఏదైతే ఉందో దానికి ఒక రకంగా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం కూడాను ఫార్మసీ చేసే ఈ పనులలో ఒక సమిధన అవుతాం. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. యువర్స్ నందన. థ్యాంక్ యూ సో మచ్.